కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రాఫ్ట్. దీనికి జిఐ ట్యాగ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు వివిఐపీస్ దృష్టిలో పడింది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మేము ఈ క్రాఫ్ట్ చేస్తున్నప్పటికి కూడా వేరే అందరూ కూడా మామూలు జనాలతో పాటు విఐపీస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మాకు డైరెక్ట్గా వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా లాస్ట్ టైం మేము G20 సమ్మిట్లో కూడా ఈ కోనార్క్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రథం యొక్క చక్రము అది మన షాడో తోటి కాలాన్ని అంటే మన టైంను ఒకప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు తెలుసుకునేటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఆ కోనార్క్ వీల్ని తయారు చేసి అప్పుడు 200 పీసులు మనము మోడీ గారి ప్రోగ్రామ్కి పంపించడం జరిగింది. దాని ద్వారా కూడా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ప్రొజెక్ట్ అవ్వడం జరిగింది. దాని ద్వారా మాకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి. మేము ఇలాంటివి ఇంకా ఎక్కువగా మాకు అవకాశాలు వస్తాయని చెప్పేసి భావిస్తున్నాం. మేము తయారు చేసేటువంటి ఆర్టికల్స్ కూడా ఏదైతే కస్టమరుని బేస్ చేసుకొని అంటే వాళ్ళ కస్టమర్ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ మ్యారేజ్ ఉందా, వాళ్ళ ప్రోగ్రామ్ ఉందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా మేము తీసుకొని దాని హిస్టరీని మేము స్టడీ చేసిన తర్వాత దానికి సూటబుల్ ప్రోడక్ట్ని మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఈ విఐపీస్ అంతా కూడా మా కాన్సెప్ట్లోకి నచ్చి వాళ్ళు మాకు ఎక్కువగా ఆర్డర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మేము ఈ మ్యారేజ్ గిఫ్ట్ కూడా మ్యారేజ్ కార్డు కూడా ఒకటి మేము శాంపిల్ తయారు చేసి వాళ్ళకు పంపించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మేము వాళ్ళకి సప్లై చేయాల్సి ఉంది. వాళ్ళు మ్యారేజ్లో ఏంటంటే చాలా పార్ట్స్ ఉన్నాయి. అంటే హల్దీ అని కొన్ని సంగీత్ అని చెప్పేసి అట్లాంటి ఎంగేజ్మెంట్లో అట్లాంటి వాటికి కొన్ని ఆల్రెడీ మేము సప్లై చేసి ఉన్నాము. సమ్ గిఫ్ట్స్ అంటే బట్టలు కానివ్వండి, ఇంకా పసుపు కుంకాలు కానివ్వండి పెట్టి ఇవ్వడం కోసము. తర్వాత జ్యువెలరీ కంటైనర్స్ కూడా బాక్సెస్ కూడా ఉన్నాయి. ఆ జ్యువెలరీ బాక్సెస్లో వాళ్ళు స్పెషల్ ఐటమ్స్ ఏమైనా వాళ్ళకు సంబంధించిన పసుపు కుంకాలు లాంటి ఇంకా ఏమైనా స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా అందులో పెట్టి ఇవ్వడానికి అట్లాంటి బాక్సెస్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. సిల్వర్ ఫిలిగ్రీ అనేది వరల్డ్లో ఇంకా వేరే కంట్రీస్లో ఉంది. బట్ మన స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒక కర్వ్ వస్తుంది. అంటే దాంట్లో మనకి ఒక గోల్డెన్ రేషియో అని చెప్పేసి ఒక కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ అనేది మన కరీంనగర్ స్పెషల్ వర్క్లో మాత్రమే ఉంటుంది. మనకి దీనికి సంబంధించిన ఆర్టికల్ చూడాలంటే మీరు 17th 18th సెంచరీ సంబంధించినవి సాలార్జంగ్ మ్యూజియంలో చూడవచ్చు. సాలార్జంగ్ మ్యూజియంలో ఇప్పటికీ మన పూర్వీకులు తయారు చేసినటువంటి ఐటమ్స్ అందులో ఉన్నాయి. మళ్ళా ఎలిజబెత్ రాణి వాడినటువంటి ఐటమ్స్ మనము లండన్ మ్యూజియంలో కూడా చూడవచ్చు. అక్కడ కూడా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అని బోర్డు నేమ్ ప్లేట్ పెట్టి కూడా వాళ్ళు అక్కడ ఆ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఈ పర్టికులర్ డిజైన్ ఏదైతే ఉందో దాన్నే మేము ఈ పేటెంట్స్ కింద తీసుకున్నాం. అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ కింద మేము అప్లై చేసి అది తీసుకున్నాము. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళు ఎవరు కూడా మన ఇట్లాంటి మంచి క్రాఫ్ట్ని వేరే కంట్రీస్ వాళ్ళు కాపీ చేయకుండా ఈ క్రాఫ్ట్ మాది అని చెప్పుకోకుండా మనము ఇది ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ జిఐ ట్యాగ్ తీసుకున్నాం అనమాట.